మిత్రులారా, మతం కాదు మానవత్వం పరమలించాలని అద్భుతమైన స్పీచ్లు ఇస్తారు. మనీ ట్రాప్, హనీ ట్రాప్ కంటే కూడా అందంగా ఉంటాయి ఈ స్పీచ్లు. ఎవరికి అందంగా ఉంటాయి అంటే, దసరా నాడు వేలాది మంది ర్యాలీ చేస్తుంటారు కదా, ఆ ర్యాలీలో సగం నాలెడ్జ్ పాపం అమాయకులు ఉంటారు కదా, హిందుత్వంలో పుట్టి హిందూ ధర్మం అంటే అవగాహన లేని అమాయకులు ఉంటారు కదా, వాళ్ళకి మంచిగా అనిపిస్తాయి, వాళ్ళకి గొప్పగా అనిపిస్తాయి. హిందువులు ర్యాలీ తీస్తున్నప్పుడు కొంతమంది నలుగురు ఐదుగురు వచ్చి ఓ టేబుల్ పెట్టి వాళ్ళ నెత్తి మీద టోపీ పెట్టి ఆ టేబుల్ మీద రూపాయి బాపతి వాటర్ ప్యాకెట్లు 200-300 పెట్టి ఆ వాటర్ ప్యాకెట్స్ పెట్టి ఈ అమాయకులైనటువంటి హిందుత్వం మీద అవగాహన లేని హిందువులు సగం నాలెడ్జ్లు ఉంటారు కదా, వాళ్ళ చేతిలో ఈ వాటర్ ప్యాకెట్ పెట్టి మత సామరస్యం గురించి అద్భుతమైనటువంటి స్పీచ్లు ఇస్తారు. పుంకాలు ఇస్తారు. తేనె వల్ల నోట్లకించి రాలి పడుతుంది అన్నట్టు ఉంటుంది. ఇది కనీసము మరి ఒక్కసారైనా ఆలోచించాలి కదా. ఇంత మత సామరస్యం గురించి ఆలోచించే పెద్ద మనిషి నెత్తి మీద ఎందుకు టోపీ పెట్టుకున్నాడని ఆ అమాయకుడు అడగడు. ఎందుకు అడగడు అంటే, అప్పుడప్పుడు ఇట్లాంటి స్లోగన్స్ కూడా వినపడతాయి. జై భీమ్ జై మీమ్ అని చెప్పేసి, జై భీమ్ జై మీమ్ అనే ఆ స్లోగన్ వెనుక ఉన్న భాగవతం ఏందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి చూడండి. ఇది చూడండి మిత్రులారా, సిద్దిపేట బిడ్డ, దళిత బిడ్డ. ఈ దళిత బిడ్డ మీద దాడి చేసిన మూక ఎవరో తెలుసా మిత్రులారా? ఒక్కసారి తెలవాలి. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఆవుల వధ జరుగుతుంది అని చెప్పేసి రాజారాం హిందుత్వం తెలిసినటువంటి గోరక్షణ విషయంలో కానీ, హిందూ ధర్మ పరిరక్షణల విషయంలో కానీ, సాంప్రదాయాల విషయంలో కానీ కొట్లాడుతుంటాడు. ఈ బిడ్డ దళిత బిడ్డ. ఈ దళిత బిడ్డ ఆడికి పోయి అడగడానికి పోతే రావాల్సిన పోలీసులు రాలే కానీ కొంతమంది మూకా వచ్చి ఈయన మీద మూకమ్మడిగా దాడి చేసింది. మిత్రులారా, ఒక్కసారి చరిత్ర యాద్ చేసుకుందాం. ఇది సిద్దిపేటలో జరిగింది. సిద్దిపేటలో గతంలో కూడా ఒక దగ్గర అనుమతులు లేకుండా కోళ్ళపారం, అదే ఏరియాలో కోళ్ళపారంలో 20 పైచిలకు ఆవుల్ని కోసి ముద్దగా పెడితే ఆ రక్తపు ముద్ద తడి ఆరలేదు. మళ్ళీ ఓ దళిత బిడ్డ మీద ఈ దాడి, రక్తపు చుక్కలు కారినాయి. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. భారతదేశం హిందూ దేశం. ఈ హిందూ దేశంలో హిందుత్వం మీద కుట్రలు చేసిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. అది చేసిన దాడులు, కుట్రల గురించి చెప్పాలి అంటే హిందూ ధర్మానికి కాలు నుంచి తలదాకా ఈ కాంగ్రెస్ చేయని కుట్ర లేదు, చేయని దాడి లేదు, పొడవని వెన్నుపోటు కూడా లేదు. మిత్రులారా, నిజంగా హిందూ ధర్మంలో హిందూ అవగాహన ఉంటే ఎవ్వడు కూడా కాంగ్రెస్ కొట్టేయడు. నోటా కన్నేస్తారు కానీ ఈ కాంగ్రెస్కి అయ్యారు. కాంగ్రెస్ హిందూ ధర్మానికి అంత ద్రోహం చేసింది. నెహ్రూ నుంచి ఈరోజు రాహుల్ గాంధీ దాకా ఒక్కొక్క కుట్ర గురించి చెప్తే నా గుండె తరక్కపోతుంది. హిందుత్వం తెలిసిన ప్రతి వ్యక్తి గుండె తరక్కపోతుంది. ఈ దేశంలో క్రిస్టియన్లుగానే ఉంచింది, ముస్లింలను ముస్లింలుగానే ఉంచింది, హిందువులను మాత్రం సెక్యులర్ చేసి హిందువులను సెకండరీ స్థాయి, రెండో శ్రేణి పౌరులుగా నిలబెట్టింది దుర్మార్గమైన ఈ కాంగ్రెస్ పార్టీయే. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఎప్పుడూ ముస్లిం సోదరులకో క్రిస్టియన్స్ మిత్రులకో నేను వ్యతిరేకం కాదు. నా ధర్మాన్ని వ్యతిరేకించిన వాళ్ళని వ్యతిరేకిస్తా. హిందూ ముస్లిం బాయి అంటాను కానీ నా ధర్మాన్ని అర్థం చేసుకోకుండా, నా ధర్మం మీద దాడులు చేస్తూ, నా రాముని తిడుతూ, నా కృష్ణుని తిడుతూ, నా గోరక్షణలో భాగంగా ప్రశ్నిస్తున్న నా రాజారాం బిడ్డ మీద జరిగిన దాడిని నేను ఏ విధంగా స్వీకరించాలి? నిజంగా మీది మత సామరస్యం అయితే, శాంతి మీ ప్రవచనమే అయితే, గోరక్షణ వద్దు అని పోయినటువంటి బిడ్డ మీద రక్తాలు గారే విధంగా ఏ విధంగా దాడి చేస్తారు? మేము ఏ విధంగా బాయ్ అనాలే, జై భీమ్ జై మీమ్ అని చెప్పేసి ఎన్నిసార్లు కట్టుకథలు, పిట్ట కథలతో వచ్చి హిందువులని ఏమారుస్తారు, మోసం చేస్తారు. నాకు ఎన్ని గాయాలైనా, ఏది ఎదురైనా నేను గో సంరక్షణ ఉంటా, హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఉంటా. నేను స్టేబుల్గానే ఉన్నాను. కార్యకర్తలు ఎవరు కూడా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడద్దని నా యొక్క మనవి. గో సంరక్షణ నిమిత్తం వెళ్ళిన దళిత బిడ్డ యాదరి రాజారాం మీద దాడిని ఖండిస్తూ, ఇలాంటి దాడులు కాంగ్రెస్ హయాంలో బాగా జరుగుతున్నాయి. వాళ్ళకు అండదండలు కాంగ్రెస్ వాళ్ళే అండదండలుగా ఉండి ఈ దాడులు చేయిస్తున్నారా? మరి ఏంటి, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇది హత్యా ప్రయత్నమే. ఖచ్చితంగా ఒక దళిత బిడ్డపై చేసిన హత్యా ప్రయత్నమే. ఈ
ఇలాంటి చర్యను ఖండిస్తూ రాబోయే రోజులలో ఇలాంటి పునరావృతం అయితే చాలా చాలా కఠినంగా వ్యవహరించి గోవధకు వెళ్తున్నటువంటి ఆవులను అడ్డగించినటువంటి విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి రాజారాం మీద మరి కొంతమంది దుండగులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దళిత బిడ్డ అయినటువంటి రాజారాం ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడుతూ మరి గోవులు ఉంటేనే ఈ దేశం బాగుపడుతున్న ఒక లక్ష్యంతో మరి గోవులను అడ్డుకుంటున్న వ్యక్తి పైన కొంతమంది దుండగులు మరి దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గోవును వహిస్తున్నటువంటి వారికి మద్దతు ఇస్తూ మరి గో రక్షణ కాపాడుతున్నటువంటి వ్యక్తులకు మరి వారికి రక్షణ కల్పించకుండా ఈరోజు మరి ప్రభుత్వము కొంత అలసత్వం వహిస్తూ ఉంది. ఇటువంటి చర్యల్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలు మేము ఎంటైనా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వము ఇటువంటి దుండగుల్ని కఠినంగా శిక్షాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు భారతదేశంలో నీ కులమేందని అడుగుతలేరు, నీ ధర్మం ఏంది, నువ్వు హిందువా ముస్లింవా అని తెలుసుకొని మరి చంపుతుర్రు. అలాంటి పరిస్థితి దేశంలో దాపురించింది. ఇప్పుడైనా హిందూ సోదరులారా ఒక్కసారి కళ్ళు తెరవండి, ఆలోచన చెయ్యండి. నీ ధర్మం ఏంది, దాని పరిరక్షణలో నువ్వు ఎట్లా భాగం కావాలని ఒక సోయికి రమ్మని చెప్తున్నా. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, ఈ దారుణాల కారణం ఒక్క కాంగ్రెసే ఈ హిందూ దేశాన్ని హిందూ ధర్మంలో మోసం చేసి, కుట్రలు చేసి, వెన్నుపోటు పడిచి కాలు నుంచి తలి దాకా దాడులు చేయించింది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ దాకా వాళ్ళు చేసినటువంటి కుట్రలు ఒక్కొక్కటి చెప్పితే నా గుండె తరుక్కపోతుంది. ప్రతి హిందువు తెలుసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుంచి బహిష్కరిస్తారు. అంత దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, చెప్పాలంటే బాధ అవుతుంది. దేశంలో ముస్లిమ్స్ 15 నిమిషాలలో ఏమన్నా చేస్తామంటే ఈ దేశంలో ఆయన హ్యాపీగా తిరుగుతాడు. కానీ నా ధర్మానికి అన్యాయం జరుగుతుందంటే నా మీద కుట్రలు చేస్తుంటారు. నా మీదే కాదు, హిందూ ధర్మ పరిరక్షణలో ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడులు, కుట్రలు చేయించే బాధ్యతను భుజాన వేసుకున్నది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు,